చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ బడుల సత్తా ఇప్పుడు వార్తాపత్రికల మొదటి పేజీలో సగర్వంగా నిలిచింది. సాధారణంగా కార్పొరేట్ స్కూళ్ల యాడ్స్తో నిండిపోయే ఫ్రంట్ పేజీలో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన టాపర్లుగా మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 10వ తరగతి ఫలితాల్లో 595 కంటే ఎక్కువ మార్కులు సాధించి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా తామంటే ఏంటో నిరూపించారు. ఆటో నడిపే తండ్రికి, కూలీ పనులకు వెళ్లే తల్లికి తమ బిడ్డ ఫోటో పేపర్లో రావడం అంటే అది కేవలం విజయం మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక గౌరవం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు లభించిన ఈ గుర్తింపు లక్షలాది మంది పేద విద్యార్థులలో మేము కూడా సాధించగలం అనే ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రభుత్వ బడులంటే నాణ్యత లేనివి అనే అపోహను చెరిపేస్తూ పేదరికాన్ని జయించి పట్టుదలతో చదివిన ఈ చిచ్చర పిడుగుల ప్రతిభకు ఇప్పుడు రాష్ట్రమంతా జేజేలు పలుకుతోంది. గుర్తింపు అనేది కేవలం మార్కులతోనే రాదు, ఇలాంటి సముచిత గౌరవంతోనే సాధ్యమని ఈ మార్పు నిరూపిస్తోంది. నిజమైన టాలెంట్కు పట్టం కట్టిన విద్యాశాఖకు శభాష్ చెప్పాల్సిందే.